మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ రోడ్డుపై ధర్నా చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటూ రోడ్డుపై ధర్నా చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానాలు 420 చేశారు. గద్దనే కాక వారు చేసిన వాగ్దానాలు మర్చిపోయారన్నారు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 2 డప్పాలుగా ఎగ్గొట్టి మళ్లీ 15,000ని 12,000 రూపాయలు కుదించడం రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తానని, అలాగే ఇందిరమ్మ గృహ కల్పన ఇస్తామని చెప్పి అవి వాగ్దానాలకే పరిమితం చేశారన్నారు. మరి మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ఎందుకని ఓటేసి మా చెప్పుతోటి మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మరి అదేవిధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ 12,000 ఇవ్వడము మా రైతులను వెన్నీర్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు. మరి అదేవిధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజుగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు. ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా హామీలు ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు. మరి అదేవిధంగా మా మహిళల పట్ల అయినా మరి ప్రతి ఒక్క మహిళకు 25,000 ఇస్తానని, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలను మా ప్రజలకు ఎవరికి అందకుండా ఇవాళ ఒక చేయలేని హామీలను మరి అదే 15,000 రూపాయలని తప్పకుండా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చి అందరూ మన్నన పొందిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎకరాకు 10,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి. అలాగే రైతు రుణమాఫీ అని చెప్పిండు. 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు. మరి ఆ రుణమాఫీ మరి వాళ్ళే చెప్పారు 31,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం పడుతుందని చెప్పి మరి 2,000 కోట్ల వరకే మరి అమలు చేశారు. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రైతులకు మరి ఎప్పుడు అమలు చేస్తారు? మరి వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. రైతులకు 15,000 ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ముందు ఏదైతే మాట్లాడిండో 6 గ్యారెంటీలు అని అమలు చేస్తామని చెప్పేసి మరి మహిళలకు 2,500 కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారము, రైతు భరోసా కింద 15,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసిండు. మరి గద్దెనెక్కినాక ఒకటి తూట్లు పడుచుకుంటా పోతా ఉన్నాడు. మరి రుణమాఫీ అన్నాడు 60% అయినా ఇంకా 40% రుణమాఫీ కాలేదు. అదేవిధంగా నిన్న మొన్నటికి కూడా మేము 15,000 ఇస్తాం, ఎకరాకు 10,000 ఏమిటి సరిపోతాయి, 3 పంటలకు ఇస్తామన్నాడు. 2 పంటలకు ఆల్రెడీ ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు నేను దున్నులోనికే ఇస్తా అదే క్రమాలు. తెలంగాణ రాష్ట్రానికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 420 హామీల్లో భాగంగా మరి 6 గ్యారెంటీలను అమలు చేయకుండా
ఇవాళ రైతులను నడ్డి విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దెదించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ చేసినటువంటి పనులను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తా అని చెప్పేసి త్రిబల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను మరి మహిళలను మరి వృద్ధాప్యులను అందరూ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎంత సస్యశ్యామలంగా ఉందో మరి గతంలో అందరికీ తెలుసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. 120 హామీలు ఇచ్చి 420 అని పేరు పెట్టుకొని రైతులను ప్రజలను బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులకు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత 2 లక్షలు కాదు కదా, సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద 15,000 ఇస్తాం, వరి నాట్లు వేసుకొని మేము నీళ్లు తెచ్చిస్తామని చెప్పి ఊటకపు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చక దొడ్డిదారిన పోయి ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాళ్లకు నిధులు సమకూరుస్తూ తప్ప రైతులకు మాత్రం ఎగ్గొడుతున్న ఈ ప్రభుత్వాన్ని తొందరగా గద్దెనింపాల్సిన అవసరం ఉంది కాబట్టి కోరుకుంటున్నాం.